అమరావతి నీరుకొండ మీద ఏకంగా 600 అడుగుల ఎత్తుతో 1750 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు స్వయంగా మంత్రి నారాయణ ప్రకటించారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్తున్నారు, అసలు ప్రభుత్వ డబ్బులతో ఈ విగ్రహం పెట్టడం లేదు, ఇప్పటికే వివరణ కూడా ఇచ్చాము. ప్రభుత్వ ధనంతో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్క రూపాయి ఇచ్చినా సరే వేల కోట్ల వసూలు అవుతాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి జనాభా 10 కోట్ల వరకు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్క రూపాయి ఇస్తే 10 కోట్లు మాత్రమే వస్తుంది. 1750 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తుంది? సరే, కొందరు ఎక్కువ ఇవ్వచ్చు, తెలుగుదేశం పార్టీలో ధనవంతులు చాలా మంది ఉన్నారు కాబట్టి 1750 కోట్ల రూపాయల వరకు వసూలు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అమరావతి అన్నది ఏదో ఒక పార్టీకి సంబంధించిన రాజధాని కాదు. ఎన్టీఆర్ గారు గొప్ప వ్యక్తి, మహనీయుడు, గౌరవించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అమరావతికి శంకుస్థాపన చేయడమో లేకుంటే అమరావతి రూపకల్పన చేయడంలో ఎన్టీఆర్ గారి పాత్ర కూడా ఏమీ లేదు. అలాంటిది ఏకంగా 600 అడుగులతో సొంత డబ్బులతోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విగ్రహం పెడతామంటున్నారు. బాగానే ఉంది. ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇక మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు ఉంటారు? ఇప్పుడు రంగా గారి అభిమానులు మేము కూడా డబ్బులు వసూలు చేసుకుంటాం, మేమంతా డబ్బులు ఇస్తాము, ఆ డబ్బుల మేర ఎంత డబ్బులు వసూలు అయితే అన్ని అడుగుల మేర రంగా గారి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? వైసీపీ వాళ్ళు మేము కూడా ఏదో విధంగా డబ్బులు సమకూర్చుకుంటాం, మేము 2000 కోట్ల రూపాయలైనా సరే చందాల రూపంలో తీసుకొని వస్తాం, కాబట్టి వైఎస్ఆర్ విగ్రహం 2000 కోట్ల రూపాయలతో ఎన్ని అడుగుల మేర పెట్టచ్చో అన్ని అడుగుల మేర అమరావతిలో విగ్రహం పెట్టండి, అదే నీరుకొండ మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తూ ఉందా? ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అమరావతిలో నీరుకొండ మీద 600 అడుగుల ఎత్తులో పెడతాం, చందాలు ఇవ్వండి అంటే తెలుగు వాళ్ళు 10 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు అయితే డబ్బులు ఇవ్వరు. సగానికి పైగా డబ్బులు ఇచ్చే అవకాశం ఉండదు. ఈ తరం వాళ్ళైతే ఇలాంటి వాటిని అసలు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో కూడా నేటి తరం లేదు. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏదో వైసీపీని పరోక్షంగా అంటూ ఉన్నారు, కానీ వైసీపీ వాళ్ళు పెద్దగా వ్యతిరేకించడం లేదు. కానీ జనసేన పార్టీ అంటే ఇక పవన్ కళ్యాణ్ గారు ఏం జరిగినా మాట్లాడరు. ఇలాంటి నెగిటివ్ అంశాల మీద, ఇబ్బందికరమైన అంశాల మీద ఆయన చాలా మౌనంగా ఉంటారు. కానీ జనసేన పార్టీలోని చాలా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్న టీవీ ఛానల్ కావచ్చు, అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారు అని డైరెక్ట్ గా ప్రశ్నిస్తూ ఉన్నారు. రంగా గారికి సంబంధించి ఒక స్మృతివనం ఏర్పాటుకు అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్న అంగీకరించిన వాళ్ళు మరి అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా పెడతారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. బాగా గమనిస్తే నిశ్చితంగా వైసీపీ నుంచి కంటే తెలుగుదేశం, జనసేన పార్టీకి అనుకూలంగా ఉండే వర్గాల నుంచే పెద్ద ప్రతిఘటన వస్తోంది ఎన్టీఆర్ గారి విగ్రహం మీద. ఎందుకు వస్తోంది అంటే, ఇప్పుడు అంతా కలిసి ఉన్న అందరూ మర్చిపోయి ఉండొచ్చు, కానీ కొన్ని వర్గాల మధ్య తెలియకుండానే ఒక ఆధిపత్య పోరు, క్లాష్ అనేది ఉంది ఆ ఏరియాలో. ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టేసేసరికి ఇంకో వర్గాలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయి చాలా తీవ్రంగా. రంగా గారి విగ్రహాన్ని పెట్టచ్చు కదా, పెడతారా అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. దాంతోపాటు ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి విగ్రహం మీద కూడా బురద జల్లుతూ ఉన్నారంటే వాళ్ళకి సంస్కారం లేదు, సంస్కారహీనులే, ఇలా అలాంటి వాళ్ళు ఈ పనులన్నీ చేస్తారు, అలాంటి పార్టీలు శక్తులు ఉన్నాయి అంటూ విమర్శించారు. నిజానికి ఎన్టీఆర్ గారు అవమానానికి గురైంది ఇతర పార్టీల చేతుల్లో కానే కాదు, ఆయన అన్ని పార్టీలు గౌరవిస్తూ వచ్చాయి. కానీ అత్యంత అవమానకరమైన పరిస్థితులు ఆఖరి రోజుల్లో ఎదుర్కొన్నది తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోనే అన్నది జగమెరిగిన సత్యం. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు విసిరారన్నది జగమెరిగిన సత్యం. చివరకు కుటుంబ సభ్యులు, కుమారులు కూడా చంద్రబాబు నాయుడు గారి పక్షాన చేరి ఎన్టీఆర్ గారిని మానసిక క్షోభకు గురి చేశారన్నది నిజం. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజుల్లో ఎన్టీఆర్ ని గద్దె దింపడం అనివార్యం, ఎన్టీఆర్ కు విలువలు లేవు, ఎన్టీఆర్ అవసరమే లేదు అని రకరకాలుగా ఆయన వ్యక్తిత్వం మీద మాట్లాడారు. ఈ రోజు మాత్రం ఆయనే మాకు స్ఫూర్తి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. దానికి తోడు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఉన్న పత్రికల్లోనే ఎన్టీఆర్ గారి మీద బట్టలు లేకుండా కార్టూన్లు వేశారు, అత్యంత నీచమైన పని చేశారు. కానీ అలాంటి కార్టూన్లు వేయడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇచ్చింది. సరే, అది వేరే అంశం. సో మొత్తం మీద చూస్తే ఎవరు కూడా ఎన్టీఆర్ గారి విగ్రహం మీద బురద చల్లడం లేదు. అనవసరంగా ఒక అంశాన్ని, అక్కడున్న సున్నితమైన అంశాన్ని, సామాజిక సమీకరణాలు, ఈక్వేషన్లు ఇవన్నింటినీ పరిగణలోనికి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతి మాది, అధికారం మాది, మేము ఏమైనా చేస్తామన్నట్టుగా 600 అడుగుల విగ్రహాన్ని 1750 కోట్లతో పెడతామని ప్రకటించడంతో వివాదం రేగింది. ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో బయటకు మాట్లాడకపోవచ్చు, కానీ రాష్ట్రంలో చాలా మంది అందరూ కూడా ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుగానే చూస్తారు, టీడీపీ నాయకుడుగానే చూస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదు, ఆయన మొత్తం తెలుగు జాతికే గుర్తింపు తెచ్చిన వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నా కూడా దాని మీద పెద్దగా యాక్సెప్టెన్సీ లేదు. ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో ఎవరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండవచ్చు, కానీ ఇలా విగ్రహాల విషయంలోకి వచ్చేసరికి ఎందుకు అసలు ఆంధ్ర రాష్ట్ర
ఆవిర్భావంలోనే ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టండి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? పైగా ఆ రోజు మంత్రి నారాయణ గారు ఎక్కడ కూడా ఈ 1750 కోట్లు అన్నది మేము చందాల రూపంలో పెడుతున్నామని చెప్పలేదు. ప్రభుత్వం తరఫునే పెడతాము, అక్కడ ఒక ఎన్టీఆర్ గారి విగ్రహమే కాదు, తెలుగు జాతి ప్రతిష్టకు సంబంధించి ఒక మ్యూజియం కూడా ఏర్పాటు ఉంటుంది అని చెప్పారు. అంటే ప్రభుత్వ డబ్బుతోనే ఏర్పాటు చేయాలనుకున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది. కానీ ఇది పెద్ద వివాదాస్పదం అయ్యేసరికి దీన్ని ఓవర్కమ్ చేయడానికి లేదు మేమే సొంతంగా డబ్బులు పెట్టుకుంటాం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్పాలంటే ఈ విగ్రహ ఏర్పాటుకు ప్రజాధనం అయితే వాడబోతున్నారు. ఒకవేళ ఇంత వివాదం అయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభిమానం అంతా చందాలు వేసుకొని ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వివిధ పార్టీలకు సంబంధించి వివిధ వర్గాలకు సంబంధించి ఆయా వర్గాల్లో ఆయా పార్టీల్లో ప్రముఖ నాయకులుగా ఉండి ఈ రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మేము చందాలు తీసుకొని వస్తాం, మా నాయకుడి విగ్రహాలు కూడా పెట్టాలి అంటారు. అప్పుడు ఏం చేస్తారు? సో ఎన్టీఆర్ గారిని గౌరవించడంలో తప్పు లేదు. కాకపోతే ఇలా ఒక వివాదం అయ్యేలాగా ఏకంగా 600 అడుగుల విగ్రహాన్ని పెట్టేసి చేయడం ద్వారా అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గారి మీద కూడా వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం చేస్తోంది.